కరీంనగర్ జిల్లా హుజురాబాద్లోని బ్యాంక్ ఉద్యోగులు ఒక్కరోజు సమ్మె పాటించారు. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ ఇచ్చిన పిలుపు మేరకు వారానికి 5 రోజులు పని దినాల ప్రధాన లక్ష్యంతో సమ్మె నిర్వహించారు. చీఫ్ లేబర్ కమిషనర్తో చర్చలు విఫలం కావడంతో బంద్కు పిలుపునిచ్చాయి బ్యాంకులు. పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల సేవల్లో అంతరాయం ఏర్పడొచ్చని ఖాతాదారులకు ఇప్పటికే మెసేజ్లు పంపాయి. సమ్మెలో భాగంగా బ్యాంకుల ముందు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. నెలలో అన్ని శనివారాలను సెలవు దినాలుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఎక్కువ లావాదేవీలు డిజిటల్గా జరుగుతుండటంతో శనివారం సెలవు ప్రకటించడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు. సోమవారం నుంచి శనివారం వరకు రోజుకు 40 నిమిషాల టైం పెంచి శనివారాలను సెలవు దినంగా ప్రకటించాలని కోరారు. బ్యాంకుల ముందు ప్లకార్డులతో నిరసన చేపట్టారు. ఇక వారానికి 5 రోజులు పని దినాలుగా ప్రకటించాలి అంటూ నినాదాలు చేశారు. ఈరోజు ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో జరుగుతున్న స్ట్రైక్ మా జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ ఉద్యోగులు కూడా ఈ 5 రోజుల పని దినాలను అమలుపరచాలని ఈరోజు మేము 1 డే స్ట్రైక్ చేస్తున్నాం. ఇది మా TCCBA రాష్ట్ర యూనియన్ పిలుపు మేరకు మరియు ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కొరకు తర్వాత సహకార ఆల్రెడీగా ఇన్సూరెన్స్ కంపెనీలలో 5 రోజుల పని దినాలు జరుగుతున్నాయి. అదేవిధంగా బ్యాంకింగ్ వ్యవస్థలో కూడా 5 రోజుల పని దినాలు అమలు పరచాలని, తర్వాత సహకార బ్యాంకింగ్ వ్యవస్థలో 3 అంచెల విధానాన్ని తీసేసి 2 అంచెల విధానాన్ని అమలుపరచాలని, అదేవిధంగా పర్మనెంట్ ఉద్యోగాలను నియమించుకోవాలని, ఉద్యోగ కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలి. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ పాలసీ లేబర్ హక్కులను కాలరాస్తున్నాయి కాబట్టి ట్రేడ్ హక్కులను కాపాడాలి. తర్వాత ప్రభుత్వ రంగ బ్యాంకులను ఇన్సూరెన్స్లను కంపెనీలను బలవంతం చేయాలి. ఈ రోజు